ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు ఒక గొప్ప విశేషమైన ప్రార్థన చేయటం ఇక్కడ మనకు కనపడుతుంది. తను ఒక బాధలో, ఒక వేదనలో ఉన్న పరిస్థితి, వేదనలో జన్మించెను అని రాయబడింది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తను సుదీర్ఘమైన ప్రార్థన ఏమి చేయలేదు, కానీ చాలా చిన్నది శ్రద్ధతో చేస్తూ శక్తివంతమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రార్థనలాగా ఎంతో చక్కని ఉదాహరణగా కూడిన ప్రార్థన చేసినట్లు కనపడుతుంది. తను నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి, నిశ్చయంగా అని దేవుడికి అండర్లైన్ చేసినట్టుగా ఒక విషయం చెప్తున్నాడు. నువ్వు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే అన్నటువంటి విధంగా మన ప్రార్థన ఖచ్చితంగా ఉందా లేదా చూసుకోవాలి. దేవుడు ఇస్తాడా లేదా అన్నటువంటి సందేహంలో చేసినప్పుడు మనం నిశ్చయంగా ఎలా అడగగలము? తన సందేహం లేకుండా దేవుడు తనకి జవాబు దయచేస్తాడని అంత ఖచ్చితంతో ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. నా సరిహద్దులను విశాలపరచమని అడిగాడు. తను ఆశీర్వదించబడాలి, ఎక్కడున్న పరిస్థితుల్లో అక్కడే ఉండటం కాదు, తను ఆశీర్వదించబడాలి, ఇంకనూ ఆశీర్వదించబడాలి. తను ఆశీర్వదించబడినట్లుగా మిగతా అందరికి తెలియబడాలి. దీని యొక్క ఆశీర్వాదం వారికి కూడా అందించబడాలి, వారికి కూడా ప్రవహించబడాలి అన్నటువంటి చేసిన ప్రార్థనలా మనకి ఎంతో సంతోషకరంగా ఉంది. నీ చేయి నాకు తోడుగా ఉండాలి. మోషే ఇదే ప్రార్థన చేశాడు. దేవుడా, నీ సన్నిధి నాతో వస్తేనే నేను వెళ్తాను, లేదా నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను అని. దేవుడు తనతో ఎప్పుడు ఉండాలన్నటువంటి అటువంటి పరిస్థితి ఎబ్బేజు చేసిన ప్రార్థనగా ఉంది. దేవుడు మనతో ఎప్పుడు ఉన్నాడా? అటువంటి ప్రార్థన మన ప్రార్థనలో మనం అడుగుతున్నామా? మనం సరి చేసుకుందాం. నాకు కీడు రాకుండా నాకు సహాయం చేయి. దేవుడు మనల్ని కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. యేసు ప్రార్థన నేర్పిస్తూ శోధనలోకి రాకుండా కీడు నుంచి మమ్మల్ని తప్పించు అని, శోధకుడికి మనం దొరకకుండా ఉండాలని ప్రార్థన చేయాలి. ఇటువంటి గొప్ప ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చాలా స్పష్టంగా మరియు మార్పు కోరే ప్రార్థనలా కనబడుతుంది. మన ప్రార్థన ఇలాగుండి దేవుని యొక్క ఆశీర్వాదములు అన్నీ పొందుకోవటానికి అతడు మనవి చేసిన దాన్ని అంతయు దేవుడు దయచేసిన అన్నట్లుగా మన ప్రార్థనలకు కూడా దేవుడు అన్ని జవాబులు దయచేసే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా ప్రార్థనలన్నిటికీ ఈరోజు నీ యొక్క గొప్ప బహుమానం ద్వారా మాకు జవాబులు దయచేస్తున్నామని మేము నిశ్చయంగా నమ్ముతున్నాం తండ్రి. నిన్ను గణపరుస్తూ నిన్ను స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.